శ్రీ ఆంజనేయం దోస్తులు. లాంగ్ వీడియోస్ సెండ్ చేద్దామంటే మనకి కంటెంట్ దొరకట్లేదు, వీడియోస్ దొరకట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. యాక్చువల్గా షాప్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దామని, ఎందుకంటే అసలు షాప్ లాస్లో నడవకుండా కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను నేను. ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాము అంటే నాకు దాని డీటెయిల్స్ పూర్తిగా తెలియవు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఆ విషయంలో కూడా. సో కంటెంట్ దొరకట్లేదు కదా అని చెప్పేసి నిన్న మ్యారేజ్కి వెళ్ళాము. ఆ మ్యారేజ్ వీడియోనే మనం యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేయకూడదు అనిపించింది నాకు. సో వీడియో తీసేసాను అనమాట. అక్కడ కెమెరా పట్టుకొని వీడియో తీసేది నేను ఒక్కదాన్ని మాత్రమే అండి. కాకపోతే మన కోసం మనం చేసేయాల్సిందే, ఎవరేమనుకుంటారా అనేది వదిలేసేద్దాము. జిలేబీలు చూడండి వేడి వేడిగా వేసిస్తున్నారు. మనకి డయాబెటీస్ కదా, ఏమీ తినలేం అవన్నీ చూడడం తప్పించి. యాక్చువల్గా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి వెళ్దామని చెప్పేసి లైన్లో నిల్చున్నాము. ఆ లైన్లో నిల్చోవడంతో ఫుడ్ అంతా అయిపోయిందనమాట. ఫుల్ లైన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది నాకు భలే అనిపించింది. గార్డ్స్ని పెట్టేసి ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. ఇది మంచి పద్ధతిలా అనిపించింది నాకు. ఎందుకంటే తోసుకొని వస్తూ ఉంటారు. అస్సలు ఒకరు దిగుతుంటే ఇంకోరు మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇలా మంచిగా ఉంది పద్ధతి అది. ఫొటోస్ దిగడానికి మాత్రం చాలా మంచిగా ఉంది ప్లేస్. మాకైతే పిచ్చగా నచ్చేసింది. నాకు ఎక్కడైనా ఫొటోస్ దిగడానికి కన్వీనియంట్గా ఉండి సీనరీస్ బాగున్నాయి అంటే ఖచ్చితంగా ఫొటోస్ దిగుతాను, ఎవరేమనుకున్నా. పక్క నుంచి మా అమ్మ తిడుతూనే ఉంది, అప్పటికే లేట్ అయిపోయింది, 11:30 అయిపోతుంది అని. కానీ మేము మాత్రం ఫొటోస్ దిగకుండా అస్సలు ఉండలేమన్నమాట. నా శారీ ఎలా ఉందో చెప్పండి. చాలా తక్కువ కాస్ట్లో మంచి శారీ వచ్చింది. బాగుంది శారీ కూడా, నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ కలర్. ఆ కలర్ని ఇంతవరకు వేర్ చేయలేదు. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. వెనుక మండపం మాత్రం అద్రిపోయింది, చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే అబ్బాయి వచ్చేసి అడ్వకేట్ అనమాట, అమ్మాయి వచ్చేసి జడ్జ్ అంట. నిజంగా సూపర్ అనిపించింది నాకు. ఇద్దరు సెటిల్డ్, లవ్ మ్యారేజ్. ఇలా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే చాలా బెస్ట్. అసలు పేరెంట్స్ కూడా ఆబ్జెక్ట్ చేయడానికి ఏముండదు అక్కడ కులమతాల పట్టింపు ఉండదు, ఏముండదు. ఎందుకంటే వాళ్ళు వెల్ సెటిల్డ్ అండ్ వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి. అంటే మంచి చెడు ఏంటనేది తెలిసి ఉంటాయి. సో మీరు ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలా కాకుండా సెటిల్ అయిన తర్వాతనే ఇలాంటి పనులు ఏమైనా పెట్టుకోండి. ముందు మాత్రం చదువుకోండి, మన ఫ్యూచర్ని మనం ఫస్ట్ బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే చిన్నతనంలో చేసిన తప్పులకి ఫ్యూచర్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఇందులో కూడా ఒక అమ్మాయి చిన్న పాప ఫోటో ఉంది కదా, వాళ్ళ పేరెంట్స్ని నేను చూపించను. వాళ్ళు మాత్రం ఇంటర్లోనే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్ళి అయిపోయిందనమాట. ఇంకా తప్పక పేరెంట్స్ పెళ్ళి చేసేసారు. వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయికి ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చిందంట. ఆ హ్యాపీనెస్సే లేదు ఇంకా వాళ్ళకి. ఎందుకంటే ఆ చిన్నతనంలో పెళ్ళి, పాప, అసలు ఇక అమ్మాయి సెట్ అవ్వడానికి అసలు అక్కడ అవకాశం లేకుండా అయిపోయింది. కాకపోతే ఇక పడాల్సిన కష్టాలన్నీ పడుతూ జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తుందన్నమాట. ఆ అమ్మాయి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం సెటిల్ అయిన తర్వాత చేసే పనుల వల్లనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. మనకంటూ ఒక గ్రోత్ అనేది ఉంటుంది. సెటిల్ అవ్వకముందు ఈ పైన అట్రాక్షన్స్కి ఇంప్రెస్ అయిపోయి చేసేసుకుంటే ఫ్యూచర్లో చాలా కష్టాలు ఉంటాయి. ఇది ఫైనల్గా అమ్మాయి అబ్బాయి చూసేయండి.